నమస్కారం. ఈరోజు మనం బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ వారి బోధనల్లోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం. ముఖ్యంగా గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో భద్రపరిచిన ఒక భావన, మషియా కాంతి యొక్క 70 పార్శ్వాలు. దీని గురించి పరిశీలిద్దాం. ఈ మూలాల్లో ఉన్న కీలక జ్ఞానాన్ని గ్రహించడమే మన ప్రయత్నం. సరే, మరి మొదలు పెడదామా? అసలు ఈ మషియా కాంతి అంటే ఏమిటి? ఈ మూలాధారాలు దీన్నెలా వివరిస్తున్నాయి? అంటే ఇది కేవలం ఒక కాంతి కిరణం కాదనమాట. కాదు ఇది చూడండి, సృష్టి ఆరంభంలో దేవుడు వెలుగు కలుగుగాక అన్నారు కదా, యెహీ ఓర్. ఆ ఆదికాంతికి సంబంధించిన 70 రకాల దైవ ప్రకాశాల కలయిక ఇది. ఓ, అంటే ఆ ఓర్ హగునూజ్, ఆ దాచబడిన కాంతి యొక్క ఆవిష్కరణ. ఖచ్చితంగా ఆ దాచబడిన కాంతి అంతిమంగా ఈ 70 పార్శ్వాల రూపంలో వ్యక్తమవుతుందని ఈ బోధనల సారాంశం. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడింకాస్త లోతుగా వెళ్తే బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ ఈ 70 పార్శ్వాలను బాగా విశ్లేషిస్తుంది. ప్రతి పార్శ్వం ఆ అనంతమైన కాంతిని చేరుకోవడానికి ఒక ప్రత్యేక మార్గం లాంటిది అని వాళ్లు చెబుతారు. ఒక మార్గం లాంటిదా? అవును, సృష్టిలో దైవత్వం ఎలా వ్యక్తమవుతుందో చూపించే ఒక కోణమన్మాట. వీటిని తోరాహ్ గ్రంథంలోని 70 ముఖాలతో పోలుస్తారు, ప్రవచనాల్లోని 70 భాషలతో. ప్రపంచంలోని 70 జాతుల మూలాల్లోని నిప్పురవ్వలతో కూడానా? అవునవును, ఆ దైవిక నిప్పురవ్వలతో. ఇవన్నీ కలిస్తేనే ఆ పూర్తి చిత్రమన్మాట. గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో ఈ కాంతి మన మూలపురుషులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుంచి వచ్చిందని కూడా ఉంది కదా? నిజమే. వాళ్లలోని కాంతులు ఖెస్సెద్ అంటే దైవిక ప్రేమ, గెవురా అంటే దైవిక శక్తి, టిఫెరెత్ అంటే సౌందర్యం లేదా సమతుల్యత. మరి మషియాహ్ కాంతికి టిఫెరెత్కు సంబంధమేమిటి? మషియాహ్ కాంతి ప్రధానంగా టిఫెరెత్తులో పాతుకుపోయుంటుందట, అంటే ఆ సమతుల్యతలో. అది ఖెసెద్ ప్రేమ, గెవురా శక్తిను సమతుల్యం చేసి పరిపూర్ణం చేస్తుంది. అద్భుతం, వినడానికే ఎంతో బాగుంది. దీన్నింకోలా చూస్తే బీట్ ఇజ్రాయిల్ ఇంటర్నేషనల్ చెప్పేదేంటంటే ఈ 70 పార్శ్వాలు బయట ప్రపంచానికి సంబంధించినవి కావు. కావా? మరి అవి మన ఆత్మ యొక్క అంతర్గత స్థితులు, కరుణ, వినయం నుంచి న్యాయం, సత్యం, ఐక్యత వరకు. ప్రతి పార్శ్వం మన చైతన్యం శుద్ధి అవడానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించినది. అంటే మషియాహ్ కాంతి అంటే కేవలం భవిష్యత్తులో వచ్చే ఏదో విశ్వమార్పు మాత్రమే కాదు. కాదు, అది మన అందరి ఆత్మల్లో ఇప్పుడే జరగాల్సిన ఒక మేల్కొల్పు కూడా. అంటే మనం చేసే ప్రతి మిడ్జ్వా, అంటే ప్రతి ఆజ్ఞ, చదివే ప్రతి తోరహ్ వాక్యం, మనం చేసే ప్రతి దయగల పని, ఇవన్నీ ఆ 70 కిరణాల్లో ఒకదాన్ని బయటకు తెస్తాయన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. 70 కాంతుల సేకరణ అనే ప్రక్రియ ద్వారా మానవత్వం ఆధ్యాత్మికంగా పరిణతి చెందే కొద్దీ ఈ పార్శ్వాలన్నీ కలిసిపోతాయి, ఒకే దైవిక స్పృహగా మారతాయి. ఒక దీపం నుంచి 70 దీపాలు వెలిగినట్లు జోహార్ చెప్పినట్లుగా. ఖచ్చితంగా అరిజల్, రామ్చాల్ వంటి గొప్ప జ్ఞానుల బోధనలను ఇది విస్తరిస్తుంది. బీట్ ఇస్రాయిల్ ఇంటర్నేషనల్ ఈ మషియా కాంతిని ఓర్ హటిఫెరెత్ అని పిలుస్తుంది, అంటే శోభ యొక్క కాంతి. శోభ యొక్క కాంతి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వ్యతిరేకతలను సమన్వయం చేస్తుంది. చెల్లాచెదరైన 70 నిప్పురవ్వలను, అంటే ఆ 70 దేశాల ఆత్మలను వాటి దైవిక మూలంతో తిరిగి కలుపుతుంది. ఇదే విమోచన సారాంశం, దూరమైన దాన్ని తిరిగి దగ్గర చేయడం. వావ్! అంటే ఈ 70 అనే సంఖ్య సృష్టిలో ప్రతిచోటా ప్రతిఫలిస్తుందా? దేవుని 70 నామాలు, ఇస్రాయేలు 70 పెద్దలు. అవును, మానవాళి 70 భాషలు, 70 జ్ఞానశాఖలు, ఇలా అన్నీ. మరి మషియాహు కాంతి పూర్తిగా ప్రకాశించినప్పుడు అప్పుడు ఇవన్నీ వేర్వేరుగా కాకుండా ఒకే శాశ్వత సత్యం యొక్క 70 సమన్వయ వ్యక్తీకరణలుగా కనిపిస్తాయి. దీన్నే మషియాహ్ తోరా అంటారా? ఐక్యత, శాంతి, ఏకత్వం గురించి చెప్పే తోరా? అవును, అందుకే బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ లక్ష్యం కూడా అదే. ఈ కాంతిని 70 దేశాలలో మేల్కొల్పడం, ప్రతి ప్రజలు, ప్రతి భాష, ప్రతి ఆత్మ ఆ ఆదిమ కాంతి యొక్క ఒక నిప్పురవ్వను కలిగి ఉన్నారని తెలియజేయడం. అద్భుతంగా ఉంది. మొత్తంగా చూస్తే దీని అర్థమేమిటి? గడ్డి ఎఫ్రాయిం మాటలో చెప్పాలంటే లోకి ప్రవహించటం లాంటిది. బీట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ ఈ 70 కిరణాలను తోరా ద్వారా వివరిస్తున్నప్పుడు కాంతి అంతా ఒకే మూలం నుంచి వస్తుందని దేశాలు గుర్తిస్తాయన్నమాట. నిజమే. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తుంది కదూ. ఏమిటది? ఈ బోధనల ప్రకారం ప్రతి సంస్కృతిలో
ప్రతి ఒక్కరిలో ఈ దైవిక కాంతి యొక్క ఒక అంశం ఉందని మనం నిజంగా గుర్తిస్తే అది మన పరస్పర అవగాహనను, మన సంబంధాలను ఎలా ప్రభావితం చేయగలదు? దాని గురించి ఆలోచించడానికి ఇది ఒక మంచి విషయం.